ఈరోజైతే మా బోట్ వేటకెళ్ళలేదు కదనేసి కొంచెం లేట్గా లేట్ వచ్చేసరికి అన్యుల్ బోట్ అయితే వేటకెళ్ళిపోతుంది. కనిపిస్తుంది కదా. అన్యుల్ బోట్ అయితే మళ్ళీ వేట ముగించుకొని వచ్చిన తర్వాత చేపలు పడ్డాయి చూద్దాం. వీడియో ఫుల్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు సీ బాయ్. ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. తెల్లవారిన అన్నయ్యల బోట్ అయితే ఇప్పుడు వేట ముగించుకొని అయితే ఒడ్డుకు వస్తుంది. అన్నయ్యలకు ఏ చేపలు పడ్డాయి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అయితే. వచ్చిన బోట్ని అయితే కర్ర సాయంతో పైకైతే తీసుకొచ్చాం. ఇప్పుడు అన్న అయితే డోర్ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేపలు ఉన్నాయనేసి నేను డోర్ దగ్గరికి వెళ్ళేసరికి నాకైతే కొన్ని ట్యూనా ఫిష్లు కనిపించాయి. దాంతోపాటు ఇంకా చాలా చేపలు ఉన్నాయని చెప్పారు. అదిగోండి అన్నయ్య అయితే ఇప్పుడు కింగ్ ఫిష్ ఒకటి తీశాడు. కింగ్ ఫిష్ ట్యూనా ఫిష్లు అయితే అందులో వేస్తున్నాడు. ఇప్పుడు అన్నయ్య అయితే ఎన్ని కింగ్ ఫిష్లు తీసాడో ఎన్ని ట్యూనా ఫిష్లు తీసాడో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు బాగా కామెంట్ చేస్తారు. అన్నయ్య బయట తీస్తున్న చేపలు అయితే ట్యూనా ఫిష్లు అయితే వండుకుంటారు, అది కింగ్ ఫిష్ అనుకొని నమ్ముకుంటారు. అన్నయ్యలు తెల్లవారు వెళ్ళిన వాళ్ళకి ఇవే పడ్డాయి. చెప్పాలంటే చాలా తక్కువ చేపలు, ఎందుకంటే అన్నయ్యలు వెళ్ళిన వేటకైతే డీజిల్ ఎక్కువగా కోతుంది. కానీ మనం చాలా తక్కువ చేపలు పడ్డాయని చాలా బాధపడ్డారు. ఏం చేయలేం మరి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్.